ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామీళుని పూర్వజన్మ వృత్తాంతం. విదేహ దేశాధీపుడైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూసి, మునిచంద్ర, ఈ అజామీళుడు ఎవరు? వీడేం పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభటులు ఎట్లు ఊరక వెళ్ళిపోయారు? తమ ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పుకున్నారు? మొదలైన విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది. దయతో వాటిని విశదీకరించమని ప్రార్థిస్తున్నానన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు వల్లయ్యని అజామీళుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించడం ప్రారంభించారు. ఓ శత్రుసూదన, విష్ణుదూతల మాటలు విన్న యమభటులు యముని సన్నిధానంకు వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా విన్నవించుకొని, మహాప్రభు, మహాపాపాత్ములున్ను దురాచారపరుడున్ను వింధ్యకర్మలు చేసినవాడున్ను అయిన ఈ అజామీళుని వైకుంఠమునకు తీసుకుని పోయారు. మేము వాడిని తీసుకొని రాగల శక్తి లేకపోవటం వలన ఏమీ చేయలేక తిరిగి వచ్చాం అని భయపడుతూ చెప్పారు. ఆ మాటలు విన్న యమధర్మరాజుకు కోపం హద్దులు మీరింది. కండ్లు ఎర్రపడ్డాయి. యమభటులు తమ స్వామి రూపాన్ని చూడలేక వెనుకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు ఆ విధంగా జరుగుటకు గల కారణాన్ని దివ్యదృష్టితో చూచి యథార్థాన్ని గమనించి శాంతచిత్తుడై, దుర్మార్గుడైన అజామీళుడు మరణకాలంలో హరినామస్మరణ చేయటం వలన విష్ణుదూతల వాడిని వైకుంఠం తీసుకుని పోయారు. ఎంతటి పాపాత్ముడైనప్పటికీ మరణకాలంలో తన పేరు తలపెట్టినట్లయితే వాళ్ళ పాపాలన్నీ విష్ణు భగవానుడు హరించి తన దగ్గరకు చేర్చుకుంటాడు. నోరు విప్పి భగవన్నామాన్ని ఉచ్చరిస్తే చాలు, అగ్నిహోత్రుడి వలె అన్ని పాపాలు బూడిదపాలు చేస్తాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. వాడు తుదకు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు అని మౌనంగా ఊరుకున్నాడు. జనక మహారాజా, అజామీళుని పూర్వవృత్తాంతం చెప్తాను విను. ఈ అజామీళుడు అంతకు జన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అర్చకుడయ్యాడు. ఆ ఆలయంలోని వస్తువులన్నింటినీ అపహరిస్తూ ఉండేవాడు. స్నానం, సంధ్యామాని ఆచారాలు విడిచిపెట్టి ఆయుధాన్ని చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. స్మార్తం చదువుకోనివాడై ఉండటం వల్ల స్వామికి పూజ చేసే వేళ ఒక్క మంత్రం కూడా చెప్పేవాడు కాదు. పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలీదు. దేవునికి ఎదురు కాళ్ళు చాపుకుని కూర్చునేవాడు. స్నేహితులతో అనేక మాటలు చెబుతూ దురాగ్రహం కలవాడై ఉండేవాడు. యుక్త వయస్సులో ఉండటం వల్ల బాగుగా అన్ని రకాల భూషణాలు అలంకరించుకుంటూ ఉండేవాడు. అతనికి దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్న ఒక బ్రాహ్మణుని భార్య ప్రియురాలుగా ఉండేది. ఆమె కూడా రూపయవ్వనాలతో కూడుకున్నదై ఉండటం వల్ల మోహావేశం వల్ల అజామీళునికి ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్నాన్ని కోరుకునేవాడు కాకపోవటం వల్ల పట్టణాలు, గ్రామాలు, పల్లెలు మొదలైన చోట్ల భిక్షం ఎత్తుకొని భార్యను పోషిస్తూ ఉండేవాడు. ఒకనాడు భిక్షాటనం ముగించుకొని ఆకలితో ఇంటికి వచ్చి ఉపాదానపు మూటను కింద పడవేసి, ఆకలి చంపుతోంది, గుక్కడి మంచినీళ్ళు ఇమ్మని భార్యను అడిగాడు. ఆమె తన మనస్సంతా అజామీళుని మీద ఉంచటం వల్ల గర్వం చేతను ఇంటి పనులు ఎందున్న తొందర వల్లను సమాధానం ఇవ్వలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపంతో ఆమెను కర్రతో బాదాడు. శరీరం మీద దెబ్బ పడగానే ఆమె కోపంతో ముందు వెనుక ఆలోచించకుండా భర్తను తన పిడికిలతో గుద్దింది. ఆ విధంగా భార్య చేతిలో దెబ్బలు తిన్న ఈ బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగువాళ్లతో తిరుగుతూ భిక్షాన్నాన్ని భుజిస్తూ భగవంతుని ధ్యానిస్తూ కాలం గడుపుకుంటున్నాడు. ఆ బ్రాహ్మణి సాయంకాలం భోజనం చేసి విలువైన చీర ధరించుకొని సింగారించుకొని తాంబూలం ఆకు చెక్క చేత్తో పట్టుకొని ఒక రజకుని చాకలి వానింటికి పోయింది. ఆ ధావకుడు మంచి రూపవంతుడై ఉండటం వల్ల అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగింది. తన ఉద్దేశ్యాన్ని వాడితో చెప్పింది. ఆ మడేలు మంచివాడై ఉండటం వలన ఆమె కోరిక కోపగించుకొని, ఓసి మూర్ఖురాలా, ఈ నిసివేళ మా ఇంటికి ఏ కారణం లేకుండా ఎందుకు వచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచకర్మలతో జీవించేవాడినే. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించడం మహాపాపం అవుతుంది. నేను ఇంతకంటే నికృష్టమైన జన్మనెత్తాల్సి వస్తుంది. నీవు వచ్చిన దారిని పొమ్మని చెప్పినప్పటికీ వినకుండా వాదులాడుతూ కూర్చుంది. ఆ రజకుడు సహించలేక కన్నులెర్రబార కనుకోలకం నుండి నిప్పులు రాలుస్తూ ఆ వారుకను రోకలతో బాది ఇంటి నుండి వెడలగొట్టాడు.
అప్పుడామె అవమానంతో అతన్ని విడిచిపెట్టి రాజమార్గాన పోతూ అచట ఈ పూజారి ఈ అజామీళ్ళను చూచి అతని చేయి పట్టుకుని వేగంగా అతన్ని వెంబడించి వచ్చి అతనితో ఆ రాత్రి తన కామేచ్ఛను తీర్చుకుంది. మరుసటి ఉదయాన్నే లేచిన తర్వాత తాను తద్దినం చేసిన పనికి పశ్చాత్తాపపడి భర్తను వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలుసుకొని జాలి పుట్టించే మాటలు చెబుతూ మన్నించమని కాళ్ల మీద పడింది. దయార్ద్ర హృదయుడైన ఆ బ్రాహ్మణుడు ఆమె కోరికను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరటం వలన అజామేళుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి తరువాత సత్యనిష్ఠుని కొడుకుగా పుట్టాడు. కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం యోగంతో భగవద్ దర్శనం చేసుకున్నట్లయితే 7 జన్మల్లో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. కనుక వీడు హరినామస్మరణ చేయటం వలన అన్ని పాపాలు హరించిపోయాయి. కాలాంతరంలో ఆ బ్రాహ్మణ పత్ని కూడా మరణించి నరకబాధలన్నీ అనుభవించి మరల భూమి మీద కన్యాకుబ్జ దేశంలో చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రి ఒక బ్రాహ్మణుని దగ్గర చేరి దాని జాతకం ఎలా ఉంటుందో చెప్పమని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ బిడ్డ పితృగండంలో పుట్టింది, ఇది ఇంటిలో ఉంటే నీవు బ్రతకవు అని చెప్పాడు. అప్పుడు ఆ చండాలుడు వెంటనే ఇంటికి వచ్చి ఆ బిడ్డను దూరంగా తీసుకుని పోయి వదిలివేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ అక్కడ దిక్కులేక పోరుపెట్టి ఏడుస్తోంది. ఆ సమయంలో పిల్లలు లేని ఒక బ్రాహ్మణుడు ఆ త్రోవను పోతూ చూచి జాలిపడి ఆ బిడ్డను తీసుకొని పోయి పెంచటానికి దాదికి ఇచ్చాడు. ఆ విధంగా దాది చేతిలో పెరిగి పెద్దదైన మాతంగ కన్యను ఈ ద్విజుడు పరిగ్రహించాడు. ఓ జనక మహారాజా, ఇదే అజామీళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతం. జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా హరినామస్మరణ వల్ల తొలగిపోతాయి. దానికి మించిన ప్రాయశ్చిత్తం వేరొకటి లేదు. నాలుక మాధవుని నామం ఉచ్చరింపదేని, మనసు మాధవుని పాదపద్మాలు తలంచలేదేని, చెవులు విష్ణు కథలు వినదేని, అటువంటి వాళ్ళ పాపాలు ఏ విధంగా నశిస్తాయి? అటువంటి వాళ్ళ పాపాలు నశింపనే నశింపవు. ఎవరైతే మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనకుండా జనార్దన్ని నామాన్నే స్మరిస్తూ ఉంటారో వారు తప్పకుండా ముక్తిని పొందుతారు. దీనికి సందేహం లేదు. ఆ హరినామస్మరణం వల్ల గొప్ప పాపమైనా చిన్న పాపమైనా తప్పకుండా నశిస్తాయి. కార్తీక మాసంలో ధర్మాలని ఏవి చెప్పారో వాటన్నింటికీ పాపాలని హరించే శక్తి ఉంది. అందుచేత కార్తీక మాస ధర్మాల్ని ఎవడు ఆచరించకుండా ఉంటాడో వాడు తప్పకుండా నరకాన్ని పొందుతాడు. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవడు వింటాడో వాడన్ని పాపాల నుండి విముక్తుడై వైకుంఠవాసం పొందుతాడు. దీని సందేహం లేదు. ఎవరి ఉపాఖ్యానాన్ని వినేవాళ్ళకు వినిపిస్తారో వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి. అతడు వైకుంఠంలో విష్ణువుతో కూడి ఆనందిస్తూ ఉంటాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 10వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.